వెళ్తుంటే ఇక్కడ పక్క నుంచి యాక్చువల్‌గా ఏంటంటే ఇది హనీమూన్‌గా ప్లాన్ చేయలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మేము మా ట్రిప్ గురించి, అంటే పెళ్ళైన తర్వాత అవర్ ఫస్ట్ ట్రిప్, పెళ్ళైన తర్వాత అని కాదు, ఫర్ ద ఫస్ట్ టైం మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. సో ఆ ట్రిప్ గురించి మేము కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ విషయం ఏంటి అంటే, చాలా మంది అడిగేది ఏంటంటే, వెకేషన్ అంటున్నావు, ట్రిప్ అంటున్నావు, హనీమూన్, వెకేషన్ రాంగ్, హనీమూన్ ఎస్ అన్నట్టు పెడుతున్నారు. సో నీకేంటి దాని మీద ఒక వ్యూ? ఓకే, ఆఫ్ కోర్స్ మ్యారేజ్ తర్వాత మంది మ్యారేజ్ అయిన 40 days 45 days తర్వాత వెళ్తున్నాం కాబట్టి హనీమూన్ అని కూడా అనుకోవచ్చు, తప్పేం కాదుగా. నీకెలా అనిపించింది? నాకు అది మ్యారేజ్ అయిన వెంటనే వెళ్తారు హనీమూన్ కి. మేము 40 days ఆల్మోస్ట్ ఒక సెకండ్ మంత్ అప్పుడు మేము వెళ్ళాం. అది కూడా ఒక వెకేషన్ గా వెళ్ళాం. మాకు ఇంతవరకు వెకేషన్స్ అన్నవి కూడా లేవు. యూజువల్ గా అయితే మేము వెకేషన్ గా ట్రిప్ అన్నట్టు కూడా మేము మామూలుగా బయటికి వెళ్ళాం. సో మాకు పెళ్ళైంది కాబట్టి ఇది ఒక ఛాన్స్ అనుకున్నాం బయటికి వెళ్ళడానికి. ఇంకా ఎవరికి, అందరికీ ఒక పెళ్ళైన తర్వాత ఒక ఫ్రీడమ్ వస్తుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఎక్కడికైనా వెళ్తారు. సో అలాగా నాకు ఒక బయటికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని ఆశ ఉండేది. సో నేను వెళ్ళాను. ఇట్స్ అబౌట్, నాకైతే అదొక ట్రిప్పే. అవును, యాక్చువల్గా ఏంటంటే ఇది హనీమూన్గా ప్లాన్ చేయలేదు. బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సరే ఓకే, ఇది మంచి టైం, ఇది స్నో ఉంటుంది. ఆ స్నో గురించి నేను లాస్ట్ లో మీతో చెప్తాను, మాట్లాడదాం దాని గురించి కూడా. ఉంటుంది, బాగుంటుంది మనాలి అనుకున్నాం. తర్వాత నీకు ఢిల్లీలో కొన్ని నచ్చినవి నచ్చనివి ఉంటాయి కదా, అవి షేర్ చేయి. ఢిల్లీలో ఫస్ట్ అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఫ్లైట్ నుంచి అలాగా బయటకు వచ్చాం. ఏదో పెద్ద ఏసీలోకి, నీకు అలాగే అనిపించింది కదా, మనం అనుకున్నాం కదా ఏంటి ఎంత చల్లగా ఉంది, నేమే అనుకున్నాం ఫ్లైట్ లో ఉన్న ఏసీ ఆఫ్ చేస్తారేమో అని. తర్వాత ఫస్ట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత నా ఫీల్ ఏంటంటే, నాకు ఫస్ట్ నేను ఢిల్లీలోని ఎంటర్ అవ్వగానే నేను అనుకున్నది ఏంటంటే, అలా బయటకు వచ్చిన తర్వాత ఊరినాయన ఇదేంటారు బాబు, ప్రపంచంలో ఉన్న జనం అంతా ఇక్కడే ఉన్నారు, ఎంతమంది గైస్, ఏంటి అంత జనాన్ని ఎప్పుడు చూడలేదు. ఎక్కడ చూసినా జనమే, మెట్రో స్టేషన్ లో చూసినా, రోడ్డు మీద చూసినా, ఎక్కడ చూసినా ఫుల్ గా ఏదో సంబరం జరుగుతున్నట్టే. నీకు ఇంకోటి తెలుసా, చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే, చెన్నైలో పొల్యూషన్ తక్కువ ఉందని మీరు ఢిల్లీకి వెళ్ళారని. నిజమే, అది మేము అప్పుడు రియలైజ్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో మంచోళ్ళే కామెంట్ చేశారు. ఢిల్లీలో నాకు నచ్చింది అంటే ఆ ఏరియాస్ తిరగడం అదంతా బాగా నచ్చింది. ఢిల్లీలో నాకు నచ్చింది ఏంటంటే, రెడ్ ఫోర్ట్కి వెళ్ళాం కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నచ్చనివి అంటే చాలా ఉన్నాయి. వాటిని అంటే అక్కడ రూమ్స్ కావచ్చు, ఎవరికి అంత మర్యాదగా మాట్లాడడం గానీ, ఎవరికి అని చెప్పలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100 లో 80% ఆఫ్ పీపుల్ రూడ్ గానే ఉన్నారు. ఒకరిని ఫూల్ చేయాలనే చూస్తున్నారు. ఉన్న 2 days బాగుంది. నీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ టుక్ టుక్ ఆటో. ఏంటంటే నాకు అక్కడ ఆటోస్ కూడా 2 types ఉన్నాయి. ఎలక్ట్రిక్ టుక్ టుక్స్, నాకు ఎలక్ట్రిక్ టుక్ టుక్స్ నచ్చాయి. ఒకటి ఏంటంటే ఇద్దరే కూర్చోగలం, నాట్ 4 or not 6. మనకేంటంటే చాలా మందికి ఇప్పుడు రిక్షాలు ఉన్నాయో లేదో తెలీదు. మన చిన్నప్పుడు రిక్షాస్ ఉండేవి, రిక్షాస్ కూడా ఉన్నాయి. ఒక ప్లేస్ లో మాత్రం, చాందనీ చౌక్ లో మాత్రం రిక్షాస్ ఉన్నాయి. జస్ట్ ఈ ఎండ్ నుంచి, ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండ్ వరకు రిక్షాస్, అక్కడ ఓన్లీ రిక్షాస్ మాత్రమే. కానీ టుక్ టుక్ అనేవి ఏంటంటే, రిక్షాకి నెక్స్ట్ కొంచెం, అంటే అది 6 కూర్చోవచ్చు, 2 కూర్చోవచ్చు, ముగ్గురు లేదంటే 2 మాత్రమే కూర్చునేవి. అది సౌందర్యకి బాగా నచ్చింది. నాకు అదే కూర్చున్నదే నచ్చింది, ఎందుకంటే అది బైక్ లో వెళ్తున్న ఫీల్ ఇచ్చింది. ఏంటంటే గైస్, నాకు అస్సలు ఇప్పుడు నచ్చింది ఒక టుక్ టుక్ అండ్ అక్కడ ఫుడ్, అంతే. ఇంకేమి నాకు పెద్ద నచ్చింది అన్నది ఇంకేది లేదు. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా రిక్షా డ్రైవర్ ఉన్నాడు, వాడు నడుపుతున్నాడు, పక్కన ఉన్నవాడు కరెక్ట్ గా ఏదో ఒక సినిమాలోని డ్రైవ్ చేస్తుంటే నాకు అదే నచ్చలేదు గైస్. నాకు అదే అసలు నడుచుకొని వెళ్తుంటే ఇక్కడ పక్క నుంచి కూస్తున్నారు, స్ప్లిట్ చేస్తున్నారు. అది నవ్వలింది అదేదో పరాగ్రాక్, అవి అసలు పక్కన ఎవరున్నారు అదేం చూడట్లేదు వాళ్ళు. నాకు అదొకటి చాలా, అబ్బా నా షూస్ కంటికిపోతాయి, నా మీద అంటిపోతాయి అంటే, వాళ్ళు కార్నర్ కి కూడా వెళ్ళట్లేదు గైస్, జనాల మీద వస్తున్నారు. అలాగా, అంతే. ఇంకా అలాగే జస్ట్ రోడ్లన్నీ ఎక్కడ కొంచెం సిటీలోకి వెళ్ళినా గానీ రోడ్ డివైడర్స్ ఉంటాయి, అవన్నీ రెడ్డిగానే ఉంటాయి. నాకు ఓవరాల్ గా ఏంటంటే ఒక ఫుడ్, అంతే, ఫుడ్ కోసం వెళ్ళొచ్చు వరకు అంతా బానే ఉంది. అండ్ ఇంకొకటి మర్చిపోయావు, సరోజినీ మార్కెట్. యాక్చువల్ గా గైస్, ఇక్కడ చూసారు అంటే చెన్నైలో గానీ మన ఆంధ్రాలో గానీ 50% ఆఫ్ ఉమెన్ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటారు, 50% ఆఫ్ ఉమెన్ వెస్టర్న్ వేర్ లో ఉంటారు, అవునా? సో అక్కడ ఏంటంటే మాక్సిమం అందరూ వెస్టర్న్ వేర్ లోనే ఉన్నారు. తర్వాత ఐ గాట్ ద రీజన్ వై, హౌ అని. ఎందుకంటే అక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వెస్టర్న్ డ్రెస్సెస్ కలెక్షన్స్ ఉన్నాయి. అది చాలా చాలా తక్కువ, అఫోర్డబుల్ కూడా అనకూడదు నేను, అఫోర్డబుల్ అంటే పెద్ద తప్పు.
చాలా లోయెస్ట్ ప్రైస్ లో, అంటే 50 రూపీస్ నుంచి సైజెస్ కానీ దొరికాయి అంటే లక్కే. అంటే సన్నగా ఉన్న వాళ్ళు అందరికీ దొరుకుతాయి, మాలా చబ్బీగా ఉన్న వాళ్ళే కొంచెం సైజ్ చూసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ మాలాంటి వాళ్ళకి కూడా దొరుకుతాయి అక్కడ మాక్సిమం, తక్కువ డబ్బులకి దొరికేస్తాయి. నాకు అదొకటి బాగా నచ్చింది. కానీ ఆ డ్రెస్ కొనుక్కోవడం కోసం నేను అంత దూరం వెళ్ళి అలాంటి పొల్యూషన్ లో ఫేస్ చేసి తీసుకోవాలా అంటే విపరీతంగా చాలా టైర్డ్ అయిపోతాం. చాలా మందికి లో బీపీలు అయిపోతాయి అక్కడ జనాల్లో మాత్రం. మీరు వెళ్ళారంటే 1-2 డ్రెస్సులు తీసుకునే లోపు ఆ 1-2 డ్రెస్సులు కూడా మీకు ఎక్కడో దగ్గర డామేజ్ ఉంటాయి. అది మీరు లాస్ట్ లో డిసప్పాయింట్ అవుతారు అంతే. తీసుకోవాలి. నెక్స్ట్ ఇది అడుగుతాను బావని. ఓకే, ఢిల్లీలో చూసేసాం కదా గైస్, ఢిల్లీలో మేము ఒక ఫేజ్ ఆఫ్ పీపుల్, ఫేజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా చూసేసాం. అలా మేము మనాలికి వెళ్తున్నాం గైస్. మా మైండ్ యాక్చువల్ గా ఎలా ఉండిందంటే ఢిల్లీ అండ్ మనాలి ఆల్మోస్ట్ సేమ్ అనుకున్నాం, కానీ ఏంటి చెప్పు, అయ్యో చాలా డిఫరెన్స్. ఈ జనానికి ఆ జనానికి చాలా చాలా తేడా. ఆపోజిట్. వీళ్ళు ఆపోజిట్. అలా ఎంత మర్యాదగా మాట్లాడతారంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మర్యాదగా. మాకు అక్కడ దిగగానే ఢిల్లీ టు మనాలి బస్ స్టాప్ అక్కడ రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు చాలా మర్యాదగా వద్దు అంటే ఇంకా అలాగే ఎగబడ్డం అదంతా లేదు, వద్దు అనేసారంటే వద్దు అంతే. తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో కానీ, హోటల్ రూమ్స్ మనాలిలో మేమున్న స్టేస్ మాత్రం మేము ఒక 3-4 స్టేస్లో ఉన్నాం. అన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళ ఇది కానీ అన్నీ. వాళ్ళు మనల్ని వెల్కమ్ చేసేది కూడా నమస్తే జీ రండి, అది ఎంత స్వీట్ అనిపించింది అంటే అక్కడ జనాలు ఎక్కువ మేము ఫూల్ అవ్వలేదు అనిపించింది. మనాలిలో మేము ఎక్కువ ఏమార్చబడలేదా, మోసపోలేదు. ఢిల్లీలో కానీ చాలా 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 ప్లేసెస్ లో మేము మోసపోయాం. ఒక చిన్న టుక్ నుంచి ఒక పెద్ద హోటల్స్ వరకు ప్రతి విషయంలోనే ఎవ్రీడే ఒక దగ్గర ఫుల్ అవ్వకుండా మా డే గడిచింది లేదు. అంటే మేము ఉన్నంత వరకు మాకు వచ్చిన వాళ్ళందరికీ పండగ అది. లేదా మేము అలా దద్దుల్లో ఉన్నామో మాకు తెలియదు. కానీ ఇంకొకటి చెప్తున్నా, నేను ఢిల్లీ గురించి మేమిద్దరం అలా చెప్తున్నాం అంటే అది మా ఎక్స్పీరియన్స్. చాలా మందికి ఢిల్లీలో, చాలా మందికి మేము 80% ఆఫ్ పీపుల్ అలా ఉన్నారు అని అంటున్నారా, చాలా మందికి 80% ఆఫ్ పీపుల్ మంచిగా ఉంటారు, 20% ఆఫ్ పీపుల్ వాళ్ళకి అలా మా బ్యాడ్ లక్ అది. అంటే మాకు అలా అనిపించింది. ఇది కేవలం మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తున్నాం. ఇక మనాలి విషయానికి వస్తే ఫస్ట్ డే నుంచి ఒక 3-4 డేస్ అలా ఇలా ఎంజాయ్ చేయలేదు. ఆ క్లైమేట్ కానీ, కూల్ బ్రీజ్ కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగా అనిపించింది. వెళ్ళగానే మేము ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మా హోటల్ పక్కనే రెంటెడ్ బైక్ రెంట్కి తీసుకున్న తర్వాత జస్ట్ 200 రూపీస్కి పెట్రోల్ కొట్టించాం 2 డేస్కి. అంటే ఈ రోజు మార్నింగ్ తీసుకున్నాం, నెక్స్ట్ డేకి నైట్ ఇవ్వాలి. రేపు నైట్ 8 o'clock టైమ్, 8కి ఇచ్చేయాలి అన్నాడు. జస్ట్ ఎంత అది 1200 రూపీస్. 1200 మాకేమి పెద్దగా ఓకే కరెక్టే. అంటే ఒక డేకి 600 రూపీస్. అంటే అక్కడ మీకు పక్కకి వెళ్ళడానికి కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 500-700 మీటర్స్ కి వెళ్ళడానికి 150 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. సో మాకు అది ఫార్ బెటర్ అనిపించింది. మేము ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ బైక్ మీద తిరిగాము. ఇంకా ఎక్కువ తిరిగాము. చాలా బాగుంటది అది. యాక్చువల్ గా సేఫ్ గా డ్రైవ్ చేయగలరు అంటే బైక్ ఎక్స్పీరియన్స్ ఇస్ మస్ట్. అట్లీస్ట్ ఒక గంట అయినా అలాగ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి. అంటే అక్కడ ఈ బైక్స్ కూడా ఉన్నాయి, హిమాలయన్ బైక్స్. కానీ మేము ఏంటంటే స్కూటీలా తీసుకొని బాగా తిరగాలి. బావ కూడా బైక్ పర్సన్ కాదు, నేను కూడా బైక్ పర్సన్ కాదు. మా ఇద్దరికి కంఫర్ట్ ముఖ్యం కాబట్టి స్కూటీలు పట్టుకొని స్కూటీలో వెళ్ళాం. చాలా చాలా అది మాత్రం మర్చిపోలేనిది. ఒక లాంగ్ స్ట్రెచ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ పట్లికుల్ అని ప్లేస్ కి వెళ్ళాం షాపింగ్ కి. అది మాత్రం చాలా బాగుంది. ఆ డ్రైవ్ చాలా బాగుంది. హడింబా దేవి టెంపుల్, తర్వాత ఇంకోటి మాల్ రోడ్ చూసాను. నీకు ఎలా అనిపించింది మాల్ రోడ్? ఓకే, నాకేమో స్పెషల్ గా ఏమనిపించలేదు. హడింబా దేవి టెంపుల్ బాగుంది, చాలా బాగుంది. మనాలిలో ఆ ప్లేస్ హడింబా దేవి టెంపుల్ దగ్గర అక్కడ గెటప్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవును. సెకండ్ డే ఏంటంటే పట్లికుల్ మార్కెట్. అక్కడే 100కి 2 కదా, అది 100కి 2 టాప్స్, 2 కోట్ గానీ అది చాలా చాలా బాగుంది. ఆ మార్కెట్ కూడా చాలా బాగుంది. తర్వాత నీ ఫ్రెండ్ ఆయన ఎవరు మనకి తెలిసిన? నాకు మనాలిలో తెలిసిన ఒక అతను ఉన్నాడు, వికీ అని. సో 3rd డే నుంచి లాస్ట్ వరకు ఇంకా అతనే చూసుకున్నాడు మమ్మల్ని. అంటే ఫ్రమ్ రిసీవింగ్ నుంచి మమ్మల్ని కొత్త ప్లేసెస్ అతనే. నేను చెప్పాను కదా సోలాంగ్ వ్యాలీకి అంతా వెళ్ళలేదు అని, అతనే ఒక రీజన్. అతను అన్నారు ఇక్కడంతా వద్దు, నేను మీకు మంచి ప్లేస్కి తీసుకెళ్తానని సిస్సుకి టాప్కి పైకి తీసుకెళ్ళి ఒక రివర్ పక్కన చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి తీసుకువెళ్ళారు. సో అతనికి ఆల్సో ఇగ్లూస్ చేసి కూడా ఉన్నాయి అతనికి. మంచి అంటే ఇగ్లూస్ అంటే తెలుసు కదా, మన చిన్నప్పుడు కార్టూన్స్ లో బలూన్స్ లా కడతారు. అంటే ఒక బబుల్ లాగా, ఆ బబుల్ లోపల మనం స్టే చేయొచ్చు.
సో ఇగ్లూ స్టే ఉన్నాయి అతనికి, తర్వాత హోమ్ స్టే కూడా ఉంది. అంటే మనం మంత్లీ ఎప్పుడైనా మనం అక్కడ ఉండి మనం వర్క్ చేసుకుంటున్నామంటే అక్కడికి వెళ్ళి మనం రెంట్ లాగా పే చేసుకొని 1 monthకి చాలా తక్కువ డబ్బులే ఉంటాయి అఫోర్డబుల్గా. సో అతని దగ్గర ఈ 2 స్టేజ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. మీకు మనాలికి వెళ్ళాలి అనుకుంటే అతను మీకు హెల్ప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు అతని గురించి డీటెయిల్స్ షేర్ చేసుకుంటా. అటల్ టన్నల్ కదా, అటల్ టన్నల్ టన్నల్. అవును. అండ్ మా వీడియోస్ లో షార్ట్స్ లో చూసారంటే ఒక స్నో గురించి పాప అతను మమ్మల్ని చాలా ప్లేసులకి తీసుకెళ్ళాడు. ప్రతిదీ ఆ జర్నీయే చాలా బాగుంది. ఆ లాంగ్ స్ట్రెచ్ అంతా చాలా చాలా బాగుంది. కొండపైన అంతా తిప్పి అండ్ ఒక డౌన్ లోని బాగుంది. అటల్ టన్నల్ దగ్గర చీకటి నుంచి అలా అలా వెళ్తురు వస్తుంది. అక్కడ ఒక ఇది జరిగిపోయింది మనకి. ఆ బైక్ ఏటీవీ మేము అన్నాం కానీ మనాలిలో కూడా ఉన్నాయి వేసుకోండి. లేదు లేదు, వాళ్ళేం స్కామ్ కాదు. ఏంటంటే ఏటీవీ బైక్స్ 3000 రూపీస్. 3000 రూపీస్. ఓకే సరే, ఒక బైక్ ఇస్తారు, ఇద్దరం వెళ్ళొచ్చు అనుకున్నాం. తర్వాత ఏమన్నాడు, లేదు 2 బైక్స్ ఉంటాయి, వెళ్ళి రావచ్చు అన్నాడు. ఓకే అని చెప్పేసి ఓకే తను డ్రైవ్ చేస్తుంది కదా అనుకున్నాం. కానీ ఏంటంటే నాకు ఫ్రెండ్ ఒకడు కూర్చున్నాడు, మీరు కూర్చోండి నేను తీసుకెళ్తాను. ఓకే ఒక కొంచెం దూరం తీసుకెళ్ళి ఇస్తాడేమో అని అనుకున్నాం. తర్వాత చూస్తే వాడు తీసుకెళ్తాను. నాకు బైక్ ఇప్పుడు మీకు బైక్ ఇవ్వం, మేమే తీసుకొస్తాం. దానికి నేను నీతో ఎందుకు కూర్చోను, నేను నా 2 వీలర్లో వేసుకొని ఇక్కడ 2 వీలర్ తెచ్చుకొని ఇక్కడ తిరుగుతాను కదా అంటే, లేదు సార్ మేము అలా ఇవ్వలేము. సరే పద అని అనగానే వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు. మేమేమనుకున్నాం రిటర్న్ ఇవ్వరు అనుకున్నాం. మామూలుగా అయితే ఇంతవరకు అంటే అక్కడ డస్ట్ కూడా ఉంది. నేను కూడా ఓకే ఇంకా డస్ట్ లో అంత వాడు వెనకాల కూర్చొని నేను అంత డస్ట్ లో కూర్చొని వెళ్ళడం డస్ట్ కొంచెం డస్ట్ కాదు అసలు. మీకు ఫ్రంట్ ఏం జరుగుతుందో తెలియనంత డస్ట్. మీ నోరు తెరిస్తే ఇంత మట్టి దొరుకుతుంది మీ నోట్లో, అంత డస్ట్ ఉంది అందులో. వెంటనే మాకు బాలేదు, ఇది నచ్చలేదు అనగానే వాళ్ళు డబ్బులు రిటర్న్ చేస్తారు. ఆ తర్వాత ఒక రోప్ కార్ వెళ్ళాం, అది చాలా బాగుంది. పాపం తను పారాగ్లైడింగ్ చేద్దాం అనుకుంది అక్కడ. అప్పుడే తన ముందు పాపం సరిగ్గా ఫ్లై చేయలేక ఒకరు పడిపోయారు. అంటే ఏమి అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు అది, కానీ కాదు. నాకు అది వన్ ఆఫ్ ది డ్రీమ్, నేను పారాగ్లైడింగ్ చేయాలి అన్నది. బట్ నా కళ్ళ ముందు ఒకరు పడ్డం చూసి, అది క్లోజింగ్ టైమ్, ఈవినింగ్ అయిపోతుంది. సో అదే లాస్ట్ ట్రిప్ వాళ్ళు వెళ్ళేది. ఇంకా నాకు ఎందుకు లేదు రిస్క్ అనుకొని ఇంకా ఇలా అయ్యింది మా డేస్ అంతా. ఇక లాస్ట్ డే గురించి చెప్పాలి అంటే వెరీ హారబుల్. అమ్మో, సిక్ అయిపోయాడు బావా. నేను అప్పటికి సిక్ అవ్వలేదు. కరెక్ట్గా అటల్ టనల్ చూసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ నాకు యాక్చువల్గా విపరీతమైన చలి. అంత అంటే కొండపైన ఉన్నాం కదా, విపరీతమైన చలి. దాన్ని కూడా నేను తట్టుకున్నాను, అంతా ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే గ్లాంప్ కదా, అక్కడ నుంచి గ్లాంప్కి వెళ్ళాం. ఆ గ్లాంప్లో కూడా చాలా చాలా బాగుంది. ఆ గ్లాంప్ అంత బాగుంది, వ్యూ కానీ ఇదంతా చాలా బాగుంది, అంతా ఓకే. మార్నింగ్ కరెక్ట్గా నేను ఆ 6 o'clockకి ట్యాబ్లెట్ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి మొబైల్ చూస్తే రిసార్ట్ వాళ్ళు ఇట్స్ స్నోయింగ్ అవుట్సైడ్ అని ఎప్పుడు 4:35కు మెసేజ్ ఉంది. అలాగా అని చెప్పేసి నేను జస్ట్ ఆ కర్టన్ తీగానే స్నో షాక్. నేను సౌందర్య మంచు పడుతుంది, మంచు అవునా అనుకోండి. ఆ నిద్ర మొత్తం లేచి ఆ స్నో అంతా చూసి అది చాలా మంచి మెమరీ అది. కానీ ఆ విక్కీ అన్నాను కదా గైస్, మంచు పడింది 6 o'clock నుంచి స్టార్ట్ అయింది. మంచు పడింది. విక్కీ ఏమో చెక్అవుట్ మాకు 11 o'clockకి. నేనేమనుకున్నా అంత డబ్బులు పే చేశాం కదా, ఎందుకు అంత త్వరగా చెక్అవుట్ అంటే, విక్కీ లేదు మీరు 8 o'clock అంతా మీరు అవుట్ అయిపోవాలి అక్కడ నుంచి. ఎందుకంటే మేము పైన ఉన్నాము, సేతన్లో ఉన్నాము, హంతాలో ఉన్నాము. అక్కడ నుంచి దిగి కిందకి రావాలి, అదంతా కొండ. అతను ఎలాగైనా లేదు మనం ఇరుక్కుపోతాం అనేసి మమ్మల్ని 8 o'clock అంతా వచ్చేసి పికప్ చేసేసుకున్నారు. అప్పుడు అర్థమైంది మేము యాక్చువల్గా అతను ఎందుకు ఇంత త్వరగా తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నాం, కానీ దిగలేకపోయాం గైస్ కిందకి. అది కూడా ఒక లెవెల్కి త్వరగా వచ్చేసాం. 1 hour లోని అతను తీసుకొచ్చేసాం. అప్పటికి ఏంటి, జస్ట్ అతని ప్లేస్కి వచ్చినప్పుడు కాళ్ళు ఇలా పెడుతుంటే జస్ట్ ఇంతవరకే, మన పాదాలు వరకు చాలా బాగుంది. అబ్బా భలే ఉంది అనుకున్నాం. వితిన్ 2-3 hours తర్వాత మంచులోకి వెళ్ళి ఆడుకుందాం అని తను ఒక సౌందర్య తెచ్చింది. నేను లోపల ఉన్నాను, డ్రెస్ పక్కనే షాప్ తీసుకొచ్చింది, ఆ డ్రెస్ వేసుకున్నాం. మంచులోకి వెళ్తే పాదాలు మునిగిపోతున్నాయి. అదే కాఫ్ వరకు అనుకో, ఓకే ఇంతవరకు వస్తుంది. మంచులో ఆడుకున్నాం, అంతా ఓకే. అదే ఇంక నాకు
ఇంకా మంచు నుంచి నేను సడన్ గా తనతో ఏం చెప్పానంటే, సరే నువ్వు ఆ స్నో మ్యాన్ ఏదో చేస్తానంటున్నావు కదా, నువ్వు చేసుకొని కొద్దిసేపు ఆడుకొని నువ్వు రా, నేను పైన ఉంటాను. వెళ్ళిపోయాను. నేను కూడా ఏం చెప్పానంటే ఇంకా ఫోర్స్ చేయలేదు, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో, నేను కాసేపు ఆడుకొని వస్తానని. నేను ఒక 20 minutes ఎక్స్ట్రాగా ఆడుకొని నేను పైకి వెళ్తే చూస్తే దుప్పటి కప్పుని పడుకొని ఉన్నాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే మాయ అంటే దుప్పటి కప్పుని ఏంట్రా బాబు చూసి నేను మామూలుగా లైట్ గా ఓపెన్ చేసి మాయ తిందురా అని చెప్పి చాలా తినేటప్పుడు చాలా డల్ గా ఉన్నాను. నాకు కూడా తెలుస్తుంది ఏదో ఫీవర్ వచ్చేలా ఉంది, కోల్డ్ అటాక్ అవుతుంది అని. నేను ఇంకా అప్పటికి లేవలే, నిద్రపోతూనే ఉన్నాను. అప్పుడు మరి ఏమనుకుందో ఏంటో కానీ ఒక మంచి అంటే చాలా స్పాంటేనియస్గా ఆలోచించి వెంటనే టకమని అంతా మార్చేసింది. అంటే నేను ఇంకా ఏంటి అప్పటికి ఇంకా 22nd, 23rd, 24, 25, 26, 27, 28 అంటే ఆల్మోస్ట్ 5 days మేము మనాలిలోని, కసోల్లోని, ఢిల్లీలోని ఉండాలి. 3 రోజులు మారుతూ ఉండాలి. అంటే 23rd నుంచి 26th వరకు మేము మనాలిలోనే ఉండి 26th నైట్ బయలుదేరి 27th ఢిల్లీకి రీచ్ అయ్యి 27th నుంచి మళ్ళీ 28th వరకు ఉండి 1.5 day ఉండి 28th బయలుదేరి చెన్నైకి రావాలి. ఇంత ఉంది. నాకు ఇలా ఇంకా నిద్రపోతూ ఉండి బెడ్ రెస్ట్ లో ఉంటే మరి మాకు మాత్రం ఏం ఎంజాయ్ చేయగలము, టెన్షన్ గానే ఉంటది. ఇంకా సర్లే ఇంకా పోతే పోయింది అని చెప్పేసి మొత్తం మంచు విపరీతంగా ఉంది. మనం అనుకుంటున్నా ఇదిగా ఉండదు, చూడడానికి అది అందం కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మన బాడీలు సహకరించవు. అమ్మో బాబోయ్. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ సరిగ్గా మాకు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. బట్ లక్కీగా ఏంటంటే కార్ ఎక్కాము, ఇంకా అక్కడ నుంచి బస్ స్టాప్ కి వెళ్ళిపోదాము, ఇంకా చెన్నైకి బయలుదేరిపోదాము అంటే అతను ఏం చెప్పాడంటే, ఓకే నేనేం చెప్పానంటే 9:30కి బస్సు మాది, 9:30కి బుక్ చేసింది తను ఏంటంటే ఎంత తెలివిగా చేసిందంటే 9:30కి లాస్ట్ బస్ బుక్ చేసింది. నెక్స్ట్ డే 24th ఈవినింగ్ 7:30 కదా, 7:30కి ఫ్లైట్ బుక్ చేసింది. ఓకే సూపర్ అని నేనేం చెప్పానంటే అతనితో, విక్కీతో 9:30 కదా, మనం ఒక 6 o'clockకి 7 o'clockకి బయలుదేరితే మనం 40 minutes కదా అంటే అతను నవ్వుతూ అంత లేదు విపరీతంగా మినిమం 3 to 4 hours అవుతుంది. 4 hours మామూలుగా అయితే 40 minutes 30 minutes లో వెళ్ళిపోవచ్చు ఆ ప్లేస్ కి కొండ మీద నుంచి. కానీ అతను అనగానే ఇంకా మేము షాక్ అయ్యాం. సరే ఓకే అతనికి తెలుసు కదా అని చెప్పి మేము కూడా 3:45 4 కంతా బయలుదేరిపోయాం. మీరు నమ్మరు 5, 6, 7, 8, 9, 10, 10:30 6.5 7 hours మా బస్సుని రీచ్ అవ్వడానికి. జస్ట్ 40 minutes జర్నీకి మాకు 6.5 7 hours. మాకే కాదు చాలా మందికి అక్కడ ఇబ్బంది పడ్డారు. మా బాబోయ్. కరెక్ట్ గా మేము 10:30కి రీచ్ అయ్యాం. ఆ బస్సు కరెక్ట్ గా వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే వచ్చింది 9:30 బస్. వాడు తీసుకురావడం ఆ ట్రాఫిక్ లోని 10:30కి తీసుకొచ్చాడు. కరెక్ట్ 11:15 వాడు ఇంకా చాలా మంది కోసం వెయిట్ చేసి 11:30 11:45కి తీసాడు బస్సు. మర్చిపోలేం ఆ జర్నీని. ఏంటి కార్లన్నీ జారిపోతున్నాయి, మంచుతో కవర్ అయిపోయే బస్సులు, వ్యాన్లు. ఇంకా బస్సు ఎక్కాము, ఢిల్లీలో దిగాము, ఢిల్లీలో ఫ్రెష్ అప్ అయ్యాం, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. ఒక ఫ్యూ అవర్స్ ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తాం. ఫ్లైట్ ఎక్కాం, ఇంకా దిగడం వచ్చాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతే మాకు ఒక మంచి ఇంటి ఫుడ్ తిన్నాక మంచి హాయిగా అనిపించింది, మంచిగా నిద్రపోయాం. లేదు తను రాగానే ఏంటంటే వేడి అన్నం అండ్ ఏంటి ఆవకాయ. వీళ్ళకి తెలీదు, వేరే అత్త వాళ్ళకి తెలీదు. సో రైస్ ఆల్రెడీ ఉంది. కానీ మేము వచ్చిన తర్వాత అంతలో నేను ఏం చేశాను, వీళ్ళకి గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూపించాను. రాగానే వీళ్ళకి నేను గిఫ్ట్స్ ఓపెన్ చేసి అదొక వీడియో చేశాను. గిఫ్ట్ వీడియోస్ చూసే ఉంటారు. సో ఆ లోపల ఆమె ఏం చేసింది, రైస్ నానబెట్టి రైస్ పెట్టేసింది. అంతే. ఇంకా మంచిగా లొట్టలు వేసుకొని అన్నం తినేసి పడుకున్నాం గైస్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కి లేచాం. అంత మంచి స్లీప్. ఓవరాల్ గా ఏంటంటే మనాలి చాలా మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఏంటంటే ఎక్కువ డేస్ పెట్టుకోకూడదు అనేది అర్థమైంది. 2 nights 3 days లేదా 3 nights 4 days మాక్సిమం. ఏమి అక్కడ పెద్ద ఏం లేదు. మీరు జస్ట్ 2 days లో కవర్ చేసేయచ్చు హోల్ మనాలిని. అలా మీరు కసోల్కి వెళ్ళండి, 1 day కసోల్లో ఉండండి, అక్కడ నుంచి అక్కడ ఢిల్లీకి బయలుదేరిపోయి వచ్చేయండి. బాబోయ్ మళ్ళీ మేము చేసిన మిస్టేక్ మీరు మళ్ళీ చేయకండి ప్లీజ్. ఓవరాల్ గా హ్యాపీ మాకు బానే ఉంది. అది గైస్, సో మీరు ప్లాన్ చేసి ఉంటారు 2-3 days. ఖచ్చితంగా మీ ప్లాన్స్ కూడా సూపర్ గా జరిగే ఉంటాయి మనాలికి వెళ్ళిన వాళ్ళందరూ. కానీ 1 week 10 days మాలా ప్లాన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో దగ్గర బుక్ అయిపోయి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి కమెంట్స్ లో కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మేము రిటర్న్ అయ్యే టైంలో చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉండుంటారు. ఉన్నప్పుడు అక్కడ ఆ టైంకి ఎలా ఉందో మీరు అక్కడ ఉండుంటే కనుక కమెంట్ లో చెప్పండి ఎలా ఉంది ఆ టైంకి అని. చదువుతాం. ఓకే బాయ్ గైస్.